హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మేము వీడియో స్టాప్ చేసేసి చాలా రోజులైంది, మేము మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా, మాకు అలా స్టార్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం ఉండదు కదా అని చాలామందికి డౌట్ వస్తుంది. సో అదే ఈరోజు మన వీడియో అనమాట. ఫస్ట్ మీరు వీడియోస్ని కంటిన్యూస్గా అప్లోడ్ చేయండి. మీకు వీలున్నప్పుడల్లా మీరు ఒక 2-3 వీడియోస్ అయితే తీసేసుకుంటూ ఉన్నారనుకో, ఒక రోజు మీకు ఖాళీ లేకపోయినా ఆ వీడియోని నెక్స్ట్ డేకి అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మీరు ఇయర్స్ అనేది స్టాప్ చేయొద్దు. అలా స్టాప్ చేయడం వల్ల ఏంటంటే మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది పోతుంది. మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు ఏవైతే అవర్స్ ఉన్నాయో ఆ అవర్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 1 ఇయర్ వరకే ఉంటుంది మనకు వచ్చిన అవర్స్. ఆ అవర్స్ 1 ఇయర్ తర్వాత పోతాయి అన్నమాట. పోయిన తర్వాత మళ్ళీ కొత్త అవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనకి ఏంటంటే మానిటైజేషన్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా వీడియోస్ చేయాలి అనుకుంటే స్టార్టింగ్ నుంచి మీరు వీడియోస్ చేసుకుంటూ ఉండి కొన్ని రోజులు స్టాప్ చేసి మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత ఒక వీడియో పెట్టి మళ్ళీ ఒక 2 మంత్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక వీడియో పెట్టి ఇలా చేయొద్దు. కంటిన్యూస్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా అలా చేస్తుంటే కనుక ఇంకా ఛానల్ అనేది మీకు అవర్స్ అనేవి పోయి ఉంటాయి. ఒకసారి మీరు వైటీ స్టూడియోలోకి వెళ్ళి చూసుకోండి, కంపల్సరీ మీకు అవర్స్ అనేవి పోతాయి. ఇప్పటి నుంచైనా మీరు కంటిన్యూస్గా వీడియో పెట్టండి. ఏ వీడియో పెట్టాలో ఏంటో మాకు తెలియట్లేదు, మాకు టైం ఉండట్లేదు మేము పెట్టడానికి అని చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మీరు కుక్ చేస్తూ మీరు వీడియో పెట్టండి. నేను ఆల్రెడీ మనకి యూట్యూబ్కి అవసరమైనవి ఏంటి అనేది వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. మనమే ఎలా తీసుకోవాలి వీడియోస్ ఎవరి సపోర్ట్ లేకుండా అనేవి కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి మానిటైజేషన్ స్టాప్ అవ్వకుండా ఉండాలి అంటే, మన ఛానల్ పోకుండా ఉండాలి అనుకుంటే, బ్లాక్ చేయకుండా ఉండాలి అనుకుంటే మనం కంటిన్యూస్ వీడియోస్ పెట్టాలి. అలా వీడియోస్ పెట్టండి. నెక్స్ట్ అనేది ఏంటంటే మ్యూజిక్ని, బయట నుంచి ఏ మ్యూజిక్ని చాలా వీడియోస్లో నేను చెప్పాను. చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మీరు బయట మ్యూజిక్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నారు. సో ఆల్రెడీ నాకు కొంతమంది మెసేజెస్ కూడా వస్తున్నాయి, మాకు కాపీరైట్ అనేది వచ్చింది అని చెప్పేసి. సో కాపీరైట్ రాకుండా ఉండాలంటే బయట మ్యూజిక్లు ఏమీ యాడ్ చేయొద్దు, లేదంటే మీ మానిటైజేషన్ని తీసేస్తారు. సో కొత్త రూల్స్ చాలా వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈజీగా కొంచెం మానిటైజేషన్ చాలామందికి తీసేస్తారు కూడాను. వాళ్ళు ఇప్పుడు ఇంత కష్టపడతామో, మనకి ఇంత కష్టపడి ఇన్ని అవర్స్ మనం ఇప్పుడు ఒక్క 1 అవర్ ఫిల్ అవ్వాలంటే ఎంతమంది, ఇప్పుడు 5 మినిట్స్ వీడియో ఉంది, దాన్ని స్కిప్ చేయకుండా ఎంతమంది చూస్తే మనకి 1 అవర్ అనేది ఫిల్ అవుతుంది. మనం అలా చాలా కష్టపడతాం కదా. సో మీ అవర్స్ అనేవి పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండాలి. ఇప్పటి వరకు పెట్టి ఆపేసిన వాళ్ళు కూడా ఇంక రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. 6 మంత్స్ గ్యాప్ వచ్చి 1 వీడియో పెట్టడం, 2 మంత్స్ గ్యాప్ వచ్చి, నేను అలాగే చేశాను. అలా చేయడం వల్ల నా అవర్స్ అన్నీ పోయాయి. మానిటైజేషన్ ఏంటంటే మన అవర్స్ని బట్టి కౌంట్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది. సో అవర్స్ అన్నీ పోవడం వల్ల నేను మళ్ళీ కొత్తగా వీడియోస్ చేసుకుని దానికి అవర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. నేను నా ప్రాబ్లం ఫేస్ చేసి మీకు చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఆ అవర్స్ అయితే ఉండిపోవు. కంపల్సరీ 365 డేస్ దాటిన తర్వాత మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలంటే 4 అవర్స్ ఉండాలి. ఆ 4 అవర్స్ 365 డేస్లో 1 ఇయర్లో ఫిల్ అవ్వాలి. లేదంటే కనుక అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. మన మానిటైజేషన్ ప్రాసెస్ కూడా లేట్ అవుతూ ఉంటుంది. సో ఎవరు లేట్ చేయొద్దు, కొంచెం త్వరగానే వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. మీకు బాగా ఖాళీ ఉన్న రోజు ఒక 3-4 వీడియోస్ అయితే మీరు తీసేసుకోండి. ఒక 3 డేస్కో 4 డేస్కో ఒక్కొక్కటి అప్లోడ్ చేయండి. అలా కూడా ఏ ప్రాబ్లం లేదు. బయట సాంగ్స్ అయితే పెట్టద్దు. టీవీ సౌండ్స్ పెట్టి మనం ఏదైనా వంట చేస్తూ టీవీ మ్యూజిక్ పెట్టారనుకోండి, ఆ మ్యూజిక్ వచ్చిన వంటలో కాపీరైట్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ హోమ్ థియేటర్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ వంట చేసేప్పుడు వీడియో తీసారంటే అది కూడా కాపీరైట్ పడిపోతుంది. సో కాపీరైట్స్ పడకుండా చూసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండండి. మానిటైజేషన్కి ప్రాబ్లం ఉండదు. ఇదే అనమాట ఈరోజు నేను చెప్పే టాపిక్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ ఆ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మనం మంచి వీడియోస్ చూద్దాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. చాలామంది చాలా డౌట్స్ని నాకు చెప్తున్నారు. నేను అది వీడియోస్ చేసి మీకు పెడుతున్నాను. ఇది ఒకళ్ళిద్దరికి రాదు కదా, చాలామందికి డౌట్స్ వస్తాయి. నాకు కూడా నేను ఎంతమంది టెక్ ఛానల్స్ని ఫస్ట్ చూసుకున్నానో తెలుసా, ఒక 10-15 మెంబర్స్ని చూసుకుని నా డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత నేను వీడియోస్ పెట్టేదాన్ని. సో ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కొంచెం వీడియోస్ చూస్తూ ఉండండి. టెక్ వీడియోస్ కానీ నా వీడియోస్ కానీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, ఆ వీడియో కూడా నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.